ఎలాన్ మస్క్ అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం? డైనమిజం, ఇన్నోవేషన్, ఇన్వెంటర్ అండ్ ఇనిషియేటర్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ హూ బిలీవ్స్, హూ వర్క్స్ ఫ్రమ్ ద గట్. అంటే కడుపులో కసి గెలవాలనే తపన ఉన్న ఒక పోరాట టెక్ యోధుడు. అది ఈ టెక్ యోధుడి నెట్వర్త్ మనకు తెలిసి ఎంత రమేష్? $300 to $400 billion. అది and it oscillates like, you know. మోస్ట్ అడ్మైరబుల్ క్వాలిటీ ఏంటంటే ఇంత సంపాదించేసి ఇంత పేరు వచ్చేసాక దాదాపు ఇంకెవరైనా సరే ఒక 2 అడుగులు వెనక్కి వెళ్తారు. ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రోజుకి 17-18 గంటల పనిచేస్తూ ఇంకా ఏం ఉద్ధరించాలని చూస్తున్నాడు. సో వాట్ యు సే? అబ్సల్యూట్లీ. 1971 జూన్ 28 నా ఆయన సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియాలో పుట్టి రైట్ అక్కడి నుంచి కెనడా వెళ్ళి కెనడాలో చదువుకొని 17 ఏళ్ల వయసులో, ఎందుకైనా తెలుసా, ఇక్కడ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంది. దాన్ని తప్పించుకోవడం కోసం అన్నదమ్ములు కలిసి, కింబల్ వాళ్ళ తమ్ముడు ఈయన కలిసి ప్రిటోరియా నుంచి కెనడా వెళ్ళారు. రైట్. కెనడా నుంచి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒక ఇమ్మిగ్రెంట్ గా, మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కదా, అదే ఇమ్మిగ్రెంట్ గా ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు కదా అమెరికాని, అవును, ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా. ఇట్స్ ఎ ట్రూ టెస్టిమనీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ. ఎక్సెప్షనలిజం అంటాం కదా, ఆ ఎక్సెప్షనలిజానికి ఒక చిరునామా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే అన్నిటికీ మించి మీరు అన్నారు చూడండి, ఏంటి ట్రంప్లో గొప్పతనం, ఏంటి ఇలాన్ మస్క్లో గొప్పతనం అంటే చెప్పనా మేడం, ఇఫ్ 19th century and 20th century was moved by Karl Marx, Marxism, 21st century is moved by Muskism.